ఇక మనకి స్వాదిష్టాన చక్రము. ఈ స్వాదిష్టాన చక్రము కొంతవరకు మనకి ఇదొక ఇబ్బందికరంగా ఉంటుంది చెప్తానికి. ఎందుకంటే ఈ స్వాదిష్టాన చక్రం అనేది ప్రేమకు సంబంధించింది. అనాయత చక్రం కూడా ప్రేమకు సంబంధించింది, కానీ గుండె సంబంధించిన హృదయ స్పందన, అలాగే గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయా లేదా అనేటువంటి సమస్యల మీద ఫోకస్ పడుతుంది. ఈ స్వాదిష్టాన చక్రం ఏంటంటే ఇది మనకి భార్యాభర్తల ప్రేమకు రూపము, అలాగే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండడము, అదేవిధంగా సంతానం కోసము వీళ్ళు తొందరగా సంతానం పొందడము, ఈ యొక్క స్వాదిష్టాన చక్రం బాగుంటాయి. అదే స్వాదిష్టాన చక్రం బాగలేదనుకోండి, పురుషుడికైతే శుక్రకణాల సంఖ్య బలహీనంగా ఉండడము, సంతానానికి అవరోధం ఏర్పడటము, అలాగే స్త్రీలకి అండాశయ సమస్యలు ఏర్పడటము, ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్వాదిష్టాన చక్రం గురించి చెప్పాలంటే ఇంకా చెప్పాలి డీప్గా అంటే ఇది ఒక పర్సనల్గా ఉంటుంది. ఎందుకంటే స్వాదిష్టాన చక్రం బాగుంటే తప్పుగా అనుకోకండి, భార్యాభర్తల మధ్య అనురాగమైన ప్రేమ ఉంటుంది, శృంగారం ఉంటుంది, భావోద్వేగాలు ఒకరినొకరు పంచుకుంటారు, ప్రేమ అనేది పొంగి పొర్లుతూ ఉంటుంది. స్వాదిష్టాన చక్రం బాగుంటే. బాగలేకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే సంతాన సమస్యలు. ఎందుకంటే ఈ స్వాదిష్టాన చక్రం మీద ఆధారపడి ఉంటుంది పురుషుడి యొక్క పురుష తత్వం, అంటే మగతనం అంటారు. అందులో స్వాదిష్టాన చక్రం బాగలేని పక్షంలో శుక్రకణాల సంఖ్య బలహీనంగా ఉండడము, సంతానం కలగకపోవటము, స్త్రీలకైతే అండాశయ సమస్యలు రావటము, ఇలాంటివి ఈ స్వాదిష్టాన చక్రం. ఇంకా డీప్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనకి ఈ యొక్క చక్రాల గురించి తెలుసుకునేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. తర్వాత మూలాధార చక్రము. మూలాధార చక్రం యాక్టివేట్గా ఉంటేనే